మా నాన్నగారు కనిపించడం లేదు. శిరీష మాట విని, ఎక్కడికి వెళ్లారు అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్. ఆ విషయం తెలిస్తే మీ దగ్గరికెందుకొస్తాను? నేనక్కడికే వెళ్ళి ఆయన్ని ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్నిగా అంది అతన్ని విసుగ్గా చూస్తూ. సారీ, నేనిప్పుడే బయలుదేరి వెళ్ళి చూస్తాను. శిరీష మేడ దిగి కిందకు వచ్చి సిటౌట్లో కూర్చుంది. 10 నిమిషాలైనా వెంకట్ కిందికి దిగి రాకపోయేసరికి విసురుగా మేడమీదకు వెళ్ళింది. అతను తన పోలియో కాలికి షూస్ వేసుకుంటున్నాడు. ఆమె వెంటనే మేడ దిగి వచ్చేసింది. మరో 5 నిమిషాల తర్వాత వెంకట్ వచ్చాడు. ఎలా వెళ్తారు? అడిగింది అతన్ని. నా మోపెడుందిగా అంటూ గేట్ వైపుకు నడవసాగాడు. ఆమె అతని నడకనే చూస్తూ ఉండిపోయింది. షూస్ వేసుకున్నా ఓ వైపుకు వంగి నడుస్తున్నాడు అతను. ఆమెకు అతన్ని మొదటిసారి చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఊరికి వెళ్లిన తర్వాత తన ఇంటికి రాగానే మేడమీద పోర్షన్లో ఓ లెక్చరర్ అద్దెకు దిగాడని, అతను చాలా మంచివాడని తల్లి చెప్పింది. అతను తన కలల్లోని రాజకుమారుడిలా ఉంటాడని ఊహిస్తూ మేడపైకి వెళ్ళింది. అక్కడ తన కాలికి షూస్ వేసుకుంటున్న వెంకట్ కనిపించాడు. తను చాలా నిరుత్సాహపడింది. అతను గొప్ప అందగాడు కాదు, చాలా సాధారణంగా ఉన్నాడు. పైగా పోలియో కాలు. తర్వాత మాటల్లో అతను పార్ట్ టైం లెక్చరర్ అని తెలిసింది. అప్పట్నుంచి అతనంటే ఆసక్తి పోయింది. అయితే అవసర సమయాల్లో అతని సహాయం కోరడం తప్పనిసరి అవుతూ ఉంది. అంతలో ఆమె ఆలోచనలు తండ్రివైపు మళ్ళాయి. అసలే మతిస్థిమితం లేని మనిషి. దారి తప్పితే ఇల్లు తెలుసుకోలేడు. ఇదివరకు 2 సార్లు ఇలాగే బయటకు వెళ్ళిపోతే వెంకట్ వెళ్ళి వెతికి మరీ ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈసారి కూడా ఆయన త్వరగా దొరికితే బాగున్నో. తల్లి గుడికి పోతూ తండ్రి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. తనూ జాగ్రత్తగానే ఉంది. 2 నిమిషాలు బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి మనిషి మాయమైపోయాడు అనుకుంది. అరగంట తర్వాత తల్లి శారద వచ్చింది. గంట తర్వాత వెంకట్ వచ్చాడు ఒంటరిగా. ఆయన కనబడలేదా? తల్లి కూతుళ్ళు ఆతృతగా అడిగారు అతన్ని. లేదు, ఊరంతా వెతికాను. షాపుల్లో, హోటళ్లలో, గుళ్లలో అన్ని చోట్ల చూశాను. శివానందం గారు కనపడలేదు. వెంటనే శారద బావురుమంది. అరే, ఏమైందిప్పుడు? ఊరుకోండి. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? ముందు ఇంట్లోకి పదండి అన్నాడు వెంకట్. ఇంట్లోకి వచ్చాక, మీ స్నేహితులకు బంధువులకు ఫోన్ చేశారా? వీళ్లలో ఎవరో ఒకళ్ళింటికి ఆయన వెళ్ళి ఉండవచ్చు కదా అన్నాడు వెంకట్ శిరీషతో. ఒకరిద్దరికి చేశాను, అయినా రాలేదన్నారు. అందరికీ చెయ్యండి, మన ప్రయత్నలోపం ఉండకూడదు కదా. నేను ఈ లోపల ఇంకో రౌండ్ వెతికి వస్తాను. 2 రోజులైనా శివానందం తిరిగి రాలేదు. శారద ఏడుస్తూనే ఉంది. శిరీష, వెంకట్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఓ రోజు వెంకట్ శారదతో, శివానందం గారి గురించి పేపర్లో ప్రకటన ఇద్దామని అనుకుంటున్నాను. మీకు సమ్మతమైతే ఆయన ఫోటోలు కొన్ని ఇవ్వండి అన్నాడు. మంచి ఆలోచన నీది, ఫోటోలు తెస్తాను కూర్చో అంటూ శారద ఇంట్లోకి వెళ్ళింది. మనం తమిళనాడుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి తమిళ పేపర్లకు కూడా ఇద్దాం. ఆయన్ను చూసిన వాళ్లు కాంటాక్ట్ చేయడానికి నా సెల్ నంబర్ ఇస్తాను అన్నాడు వెంకట్ అక్కడే కూర్చున్న శిరీషతో. ఎంతవుతుంది వీటికి అడిగింది శిరీష. నాకు తెలియదు, మీ నాన్నగారి ఇంటికొచ్చాక లెక్క చెబుతాను, అప్పుడిద్దురుగాని అన్నాడు వెంకట్ నవ్వుతూ. అక్కర్లేదు, 1000 రూపాయలిస్తాను, లెక్కల తర్వాత చూద్దాం అంటూ లోపలికెళ్ళి డబ్బులు తెచ్చి అతని చేతికిచ్చింది. అతను ముభావంగా అందుకున్నాడు. శారద అందించిన ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మరో 4 రోజులు గడిచిపోయాయి. శివానందం ఆచూకీ తెలియకుండానే. ఆ రోజు రాత్రి 12 గంటలకు తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే టీవీ చూస్తున్న శిరీష ఉలిక్కిపడింది. భయంగా కిటికీ తలుపు తీసి చూస్తే వెంకట్ కనిపించాడు. ఏం కావాలన్నట్లు అతని వైపు చూసింది. తలుపు తెరవండి, మీకు విషయం చెప్పాలి అన్నాడు నవ్వుతూ. పిచ్చి వేషాలు మాని విషయం చెప్పండి అంది కటువుగా. మీ నాన్నగారు వచ్చారు, ఇంట్లోకి తీసుకువెళ్ళండి అనేసి మేడమెట్లు ఎక్కి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు వెంకట్. తల్లిని లేపి తర్వాత తలుపు తెరిచిన శిరీషకు ఎదురుగా తండ్రి కనిపించాడు. ఎక్కడ దొరికారాయన? మరుసటి రోజు వెంకట్ను అడిగింది శారద. చెన్నైలో. నిన్న సాయంత్రం కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఫోనొచ్చింది. వెంటనే బయలుదేరి వెళ్ళాను. వాళ్లకేమైనా నగదు బహుమతి ఇచ్చావా? ఇవ్వబోయాను, వాళ్ళు తీసుకోలేదు.
ప్రపంచంలో నీలాంటి మంచివాళ్లు చాలామందే ఉన్నారన్నమాట. అవును, నిన్న రాత్రి శిరీష నిన్నేమైనా అన్నదా? మీకెందుకు అనుమానం వచ్చింది? ఇంటి బయట నువ్వు కనబడలేదు కాబట్టి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను. అది బెడిసికొట్టింది అంతే. ఇంతకు ఏమంది? ఏమనలేదు. నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను. దాని మాటల్ని మనసుకు తీసుకోవద్దు. దానికి నోటి దురుసెక్కువ. నేను ఆ విషయాన్ని నిన్నే మర్చిపోయాను. పైగా ఆవిడ ఆ సమయంలో తలుపు తీయకపోవడాన్ని నేను 100కి 100 పాళ్ళు సమర్థిస్తాను. అతన్ని చూస్తూ ఉంటే శారదకు ఎంతో ముచ్చటేసింది. ఇతనికి కోపాలు ఈగోలు లేవా? శిరీష దురుసుగా మాట్లాడినా ఎంత హాయిగా నవ్వుతున్నాడు. అదే ఇంకొకడైతే ఇంత సహాయం చేసిన నన్నే అవమానిస్తారా అని ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడు అనుకుంది. వెంకట్ వెళ్ళిపోయాక శిరీష గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. తండ్రి గెజిటెడ్ ఆఫీసర్ కావడంతో కాలేజీలో బ్యూటీ క్వీన్గా పేరు పొందడం, ఒక్కతే కూతురని తండ్రి బాగా గారాబం చేయడం శిరీషలో అహాన్ని పెంచాయి. ఎవ్వరినీ లెక్క చేయని తత్వం ఆమెది. మాట పెళుసు ఎక్కువ. అహంకారం వల్లే చదువులో వెనకపడింది. బీఎస్సీ బొటాబొటి మార్కులతో పాసైంది. తను పోరితే బీఈడీ చేసింది. ఇంతలో భర్త లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకు చిక్కాడు. అతని ఉద్యోగం పోయింది. ఆ షాక్తో అతనికి మతిస్థిమితం తప్పింది. వైద్యం చేయించినా మామూలు మనిషి కాలేకపోయాడు. ఓ రోజు ఓ యోగిలాగా అరుగుమీద కూర్చొని ఉంటాడు. భోజనానికి పిలిస్తే వచ్చి తింటాడు. కూతురు ఉద్యోగం చేస్తే ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుందని తన ఆశ. కాని శిరీష ఆ ప్రయత్నమేం చేయడం లేదు. ఆలస్యంగా నిద్రలేవడం, టీవీలో సినిమాలు చూడటం, సాయంత్రాలు స్నేహితురాళ్ల ఇళ్లకు సినిమాలకు వెళ్లడం చేస్తూ రోజులు గడిపేస్తూ ఉంది. దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఇకపై వెంకటిచ్చే అద్దెతోనే బతకవలసి వస్తుంది అనుకుంది. వెంటనే ఆమె ఆలోచనలు వెంకట్ మీదకి మళ్ళాయి. ఎంత మంచి అబ్బాయి వెంకట్! ఉదయాన్నే నిద్రలేచి పూజ చేస్తాడు. వంట స్వయంగా చేసుకుంటాడు. కాలేజీకి వెళ్లి పాఠాలు చెబుతాడు. సాయంత్రాలు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేవాళ్లకు ట్యూషన్లు చెబుతాడు. రాత్రి చాలాసేపు వరకు చదువుకుంటూ ఉంటాడు. ఇతనికి విసుగు, అలసట అనేవి ఉండవా అనిపిస్తుంది. అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. ఎవ్వరిని నొప్పించడు. భగవంతుడు ఆ చిన్న వంక పెట్టకుండా ఉండి ఉంటే అల్లుడిగా చేసుకునేదాన్ని అనుకుంది. మళ్ళీ అది వంక అని భావిస్తే కదా ఇబ్బంది. ఏమైనా ఒకసారి శిరీషతో అతని విషయం మాట్లాడాలి అనుకుంది. మరుసటి రోజు భోజనాలప్పుడు శిరీషతో తన మనసులోని మాటని చెప్పింది. అతను పార్ట్ టైం లెక్చరర్ అమ్మా, పర్మనెంట్ ఉద్యోగి కాదు. అయితేనేం, ఏదో ఒకరోజు పర్మనెంట్ అవుతుందిగా. పైగా అతను చదువుకున్నవాడు, తెలివితేటలు గలవాడు. తన కాళ్ల మీద తాను నిలబడగలడు. నిలబడలేడమ్మా. తన 2 కాళ్ల మీద అతన్ని నిటారుగా నిలబడమను, నేను చేసుకుంటాను. నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది శారద. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు. ఆమె మనసులో ఎంతో బాధపడింది. శిరీషకు చెప్పి లాభం లేదనుకుంది. ప్రభుత్వం టీచర్ పోస్టులకు పరీక్షలు ప్రకటించింది. వెంకట్ ఆ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళవచ్చుగా అంది శిరీషతో శారద ఓ రోజు. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వేరే చోటికి వెళ్తాను. ఆ వెళ్లేదేదో వెంకట్ దగ్గరికే వెళ్ళొచ్చుగా. ఆటోల ఖర్చుండదు. పైగా అతను మనకు ఫీజులో కన్సెషన్ ఇవ్వచ్చు. అతనిచ్చే కన్సెషన్ మనకేం అవసరం లేదు. అవసరం ఉంది శిరీష. ఇంకో 2 నెలలు గడిస్తే మనకు రోజులు గడవడం కష్టమవుతుంది. నువ్వే అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు చెప్పలేదు. నువ్వు అర్జెంటుగా ఓ ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడే మనం 2 పూటలా తినగలం. శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత, నువ్వు అతనితో మాట్లాడు, అతను ఒప్పుకుంటే వెళ్తాను అంది. శారద వెంకట్తో శిరీష విషయం చెప్పగానే, తప్పకుండా రమ్మనండి. ఆ బ్యాచ్ మొదలుపెట్టి వారం గడిచిపోయింది. అయినా పర్వాలేదు, తనకు జరిగిన పోషన్ కూడా చెబుతాను అన్నాడు వెంకట్. మరి నీ ఫీజు? ఉద్యోగం వచ్చాక ఫీజు సంగతి మాట్లాడదాం. అలా కాదు, మిగిలిన వాళ్ళెంతిస్తున్నారు? నేను వాళ్లతో ఏమీ చెప్పలేదు. వాళ్లలో చాలామంది నిరుద్యోగులు, చిరుద్యోగులు ఉన్నారు. వాళ్లను పీడించి తీసుకుంటే నాకేమొరుగుతుంది? ఎటూ నేను దీనిపైనే ఆధారపడి బతకడం లేదు. ఉద్యోగం వచ్చాక వాళ్ళు ఎంతిస్తే అంత తీసుకుంటాను.
ఆమె ఆశ్చర్యంగా వెంకట్ వైపు చూస్తూ ఉండిపోయింది. కొంతమంది లెక్చరర్లు గవర్నమెంట్ కాలేజీల్లో లీవ్ పెట్టి మరీ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు కాలేజీల్లో పాఠాలు చెబుతూ లక్షలు ఆర్జించడం ఆమెకు తెలుసు. వెంకట్ ఎటువంటి ఆదాయం ఆశించకుండా అంత శ్రమ తీసుకోవడం ఆమెను విస్మయపరిచింది. జీవించడానికే డబ్బుగాని డబ్బే జీవితం కాదనే సత్యం తెలిసిన వ్యక్తి అనుకుంది. శిరీష డిఎస్సి పరీక్ష పాసైంది. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయింది. ఆమెతో పాటు వెంకట్ దగ్గర శిక్షణ తీసుకున్న మరో 17 మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఓ రోజు మేడ దిగి వస్తున్న శిరీషను చూసి ఆశ్చర్యపోయింది శారద. ఏమిటి, లేకలేక ఈరోజు తమరు మేడపైకి వెళ్లారు? నవ్వుతూ అడిగింది కూతుర్ని. డీఈఓ గారి అబ్బాయి వెంకట్ స్టూడెంట్ అట. ఆయనతో మాట్లాడి నాకు దగ్గర్లో పోస్టింగ్ ఇప్పించమని వెంకట్తో చెప్పాను. ఏమన్నాడు? ఏమంటాడు, తప్పకుండా చెబుతానన్నాడు. స్నేహితుడంటే అవసరంలో సహాయపడేవాడే కదా అంది శిరీష నవ్వుతూ. అవును, అవసరంలో గుర్తొచ్చేవాళ్ళు కూడా స్నేహితులే. కానీ అవసరం వచ్చినప్పుడే స్నేహితుల్ని గుర్తు తెచ్చుకునేవాళ్లు మంచి స్నేహితులు కారు. నీ సెటర్ నాకు అర్థం కాలేదు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్లీ మేడ ఎక్కలేదు. నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే అతనికి తెలిసింది. నీ విజయం కోసం అంతగా శ్రమపడిన అతనికి ఆ శుభవార్త స్వయంగా చెప్పాలని నీకు అనిపించలేదా? నువ్వు చెప్పావు కదా అని ఊరుకున్నాను. ఇవన్నీ నీతో చెప్పుకుని ఏడ్చాడా? విసుగ్గా అంది శిరీష. చెప్పుకోలేదు, చెప్పాడు. ఆ రోజు నేను ఊర్లో లేను. సాయంత్రం ఊరు నుంచి వచ్చాక అతనికి చెప్పాను. నువ్వు అతనికి విషయం చెప్పకపోయేసరికి నువ్వు సెలెక్ట్ కాలేదనుకుని కొంతసేపు బాధపడ్డాట. తర్వాత సుధీర్ ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెబితే సంతోషించాడట. నువ్వు చెప్పు, నీ పద్ధతి కాస్తైనా బావుందా? శారద మాటలకు బదులు చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయింది శిరీష. మనుషులు ఆరోగ్యం విలువ, స్నేహం విలువ వాటిని కోల్పోయేంతవరకు తెలుసుకోలేరంటారు. ఇది మాత్రం కోల్పోయినా తెలుసుకోలేదు అనుకుంది శారద. ఓ ఆదివారం వెంకట్ కోసం హరి అనే స్నేహితుడు వచ్చాడు. మేడమీద పోర్షన్కు తాళం వేసి ఉండటంతో శారదను అడిగాడు. వెంకట్ ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు. ప్రతి ఆదివారం ఉదయం పూట మాకు కనిపించడు అంది శారద. ఈరోజు ఆదివారం కదా, వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళి ఉంటాడు. నేనా విషయం మర్చిపోయానండి. నా పేరు హరిప్రసాద్, వెంకట్ ఫ్రెండ్ని. తిరుపతి నుంచి వచ్చాను. సాయంత్రం తనని కలుస్తానని వాడొస్తే చెప్పండి. ఎండనబడి వచ్చారు, లోపలికి రండి, మంచినీళ్లు తాగి వెళ్తురుగాని అంది శారద. అతను సోఫాలో కూర్చున్నాక మంచినీళ్లు అందించింది. వెంకట్ను తల్లిలా చూసుకునే శారదగారు మీరేనన్నమాట అన్నాడు ఆమెతో హరి. శారదను నేనే, ఇది నా కూతురు అంటూ శిరీషను చూపి ఏదో చెప్పబోతూ ఉంటే, శిరీషగారు జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్, మా వెంకట్ శిష్యురాలు. బయట అరుగుమీద కూర్చున్నాయన యోగి శివానందం గారు. అవునా అన్నాడు హరి. దానికి శారద నవ్వుతూ, వెంకట్ మా వివరాలన్నీ మీకు చెప్పినట్లున్నాడు. అయినా అతనికి ఇల్లు ఉద్యోగం ఉంది కదా, ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరమేముంది? వారానికి ఒకరోజైనా మాతో గడపచ్చు కదా అంది. మీరన్నట్లు వాడికి అవసరం లేదు. అక్కడి ఆశ్రమవాసులకు అతని అవసరముంది. ప్రతి ఆదివారం వాళ్లతో గడిపి వారికి మానసిక ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాడు. మామూలు మనుషుల కన్నా తాము ఎందులోనూ తీసిపోమంటూ రుజువు చేయాలని ఉత్సాహపరుస్తాడు. తాను సాధించిన విజయాల గురించి చెప్పి వారికి స్ఫూర్తినిస్తాడు అన్నాడు హరి. స్ఫూర్తినిచ్చేంత విజయాలు అతడేం సాధించాడని వెటకారంగా అంది శిరీష. బీఎస్సీ 3 ఏళ్ళు, ఎంఎస్సీ 2 ఏళ్ళు, కలిపి 5 ఏళ్లు వరుసగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించాడు. అది అచీవ్మెంట్ కాదంటారా? వెంకట్ గోల్డ్ మెడల్ సాధించాడా? నాతో ఎప్పుడూ చెప్పనేలేదు అంది శారద. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపించాయి అతనికి. వాడు తన విజయాల గురించి చెప్పడు, కాని తన తోటివాళ్లు సాధించిన విజయాల గురించి పొంగిపోతాడు. తనకు పరిచయమైన ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునే మనసు వెంకట్ది. నిజానికి నేను వాడు వ్యవసాయ కూలీల కుటుంబం నుంచి వచ్చినవాళ్లమే. అయితే వాడు శ్రద్ధగా చదువుకునేవాడు, నేను జులాయిగా తిరిగేవాణ్ణి. నన్ను సరిదిద్ది మంచిదారిలో పెట్టిన గురువు వాడు. నేను వాడు బ్యాంకు పరీక్షలు రాశాం. ఇద్దరం పరీక్ష పాసయ్యాం. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను, వాడు కాలేదు. అయినా వాడి ముఖంలో గాని మాటల్లో గాని
రవ్వంత అసూయ కూడా కనబడలేదు నాకు. నాకంటే ఎక్కువగా వాడానందించాడు. అటువంటి మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం మనం. అయినా అతను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం ఏంటి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద అతనికి రిజర్వేషన్ ఉందిగా అడిగింది శిరీష. వాడు ఆ సదుపాయాన్ని ఎప్పుడూ వాడుకోలేదండి. వాడుకోవడం ఇష్టం లేదు కూడా. మామూలు మనుషుల కన్నా తను ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించుకోవాలనే తపన కలిగినవాడు వెంకట్. స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ వాడికే వస్తుందని ఈర్ష్యతో క్లాస్మేట్స్ అతన్ని మరే విధంగానూ తప్పు పట్టలేక కుంటివాడు అని వెక్కిరించేవాళ్ళు. వెంకట్ బాధతో ఏడ్చేవాడు. అతన్ని అభిమానించే టీచర్లు సైతం అతని ఐడెంటిటీ కోసం పోలియో కాలుతో నడుస్తాడే ఆ అబ్బాయి అని తోటివాళ్లతో చెప్పేవాళ్ళు. ఆ విషయం తెలిసి, నాకు వెంకటని పేరుంది కదా, పోలియో ప్రస్తావన ఎందుకు చెయ్యాలి అని వాపోయేవాడు. క్రమంగా ఆ బాధను కసిగా మార్చుకున్నాడు. ఆ కసితోనే గోల్డ్ మెడల్స్ సాధించాడు. మరి అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినవాడు పార్ట్ టైం లెక్చరర్గా ఉద్యోగం చేయడమేంటి అంది శారద. చదువు పూర్తయినా తండ్రి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే వాడి ఆలోచనలు వేరు, వాడి ధ్యేయం వేరు. అంతటి బలవంతులైన పాండవులు కూడా విరాటరాజు కొలువులో ఉద్యోగానికి చేరారు. వెంకట్ కూడా అంతే. సమయమొస్తే ఓ భీముడిగా, ఓ అర్జునుడిగా తనను తాను నిరూపించుకుంటాడు అన్నాడు హరి. 6 నెలల తర్వాత హరి అన్న మాటలు నిజమయ్యాయి. వెంకట్ ఐఏఎస్ పాస్ అయ్యాడు. శిరీషకు నమ్మబుద్ధేయడం లేదు. తక్కువ ఖరీదు దుస్తులు ధరించి పాత మోపెడ్పై వెళ్లే వెంకట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, కాబోయే కలెక్టర్ అనుకుంది. శారదకు ఆశ్చర్యంగా ఉంది. ఐఏఎస్ పాస్ అయినా వెంకట్లో కాస్త కూడా అహం కనిపించలేదు. అదే నమ్రత, అదే చిరునవ్వు. నిండుకుండ తొనకదు అని ఇలాంటి వారిని చూసే అన్నారేమో. అసలు ఈ అబ్బాయి తన ఇంట్లో చేరినప్పటినుంచి తనను తరచుగా ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు అనుకుంది. వెంకట్ ఊర్లో ఓ హీరో అయిపోయాడు. ఇంటి దగ్గర ఆత్మీయుల సందడి పెరిగింది. పత్రికా విలేకరుల హడావిడి మొదలైంది. అతని ప్రమేయం లేకుండానే అతని ఫోటోతో హోర్డింగులు కూడా వెలిశాయి. స్కూలు, కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థులకు స్ఫూర్తినివ్వమని ఆహ్వానింపసాగాయి. అతని తల్లిదండ్రులు వచ్చి 4 రోజులుండి కొడుకు ఆనందాన్ని పంచుకుని వెళ్లారు. క్రమంగా శిరీషకు వెంకట్ పట్ల ఆసక్తి పెరిగింది. అది అతను ఐఏఎస్ అయినందువల్ల కావచ్చు, లేదా ఊర్లో అతనికి ఏర్పడ్డ ఫాలోయింగ్ వల్ల కూడా కావచ్చు. ఆమెకు తల్లి ఇదివరలో చేసిన పెళ్లి ప్రపోజల్ గురించి గుర్తొచ్చింది. ఓసారి వెంకట్తో మాట్లాడి తన పట్ల అతని అభిప్రాయం కనుక్కోవాలి అనుకుంది. అయితే వెంకట్తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఆమెకు చాలా రోజుల దాకా దొరకలేదు. ఆ రోజు సాయంత్రం మేడమీద సందడి లేకపోవడం గమనించి వేగంగా మెట్లెక్కి అతని ఇంట్లోకి నడిచింది. వెంకట్ ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప అందగత్తె కాదుగాని చూడ్డానికి చక్కగా ఉంది. శిరీషను చూసిన వెంకట్, హా రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు. తర్వాత, ఈవిడ శ్రావణి, నా కాబోయే భార్య అంటూ ఆ అమ్మాయిని శిరీషకు పరిచయం చేశాడు. ఆ అమ్మాయి నవ్వుతూ 2 చేతులు జోడించింది. శిరీష ముఖం మ్లానమైంది. బలవంతంగా ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ ప్రతినమస్కారం చేసింది. ఆమెకు శ్రావణిపై రవంత అసూయ కూడా కలిగింది. తర్వాత, మీరు ఐఏఎస్ పాసయ్యారా అని శ్రావణిని అడిగింది. ఆమె బదులివ్వకముందే వెంకట్ అందుకుని, లేదు, తను బీఎస్సీ పాసైంది, వికలాంగుల ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటుంది అన్నాడు. మీరు వికలాంగుల ఆశ్రమానికి వికలాంగుల కోసం వెళ్తున్నారనుకున్నాను అంది శిరీష వెటకారంగా. వెంకట్ నవ్వుతూ, నేను నిజంగా వికలాంగుల కోసమే ఆశ్రమానికి వెళ్తాను అన్నాడు. తర్వాత శ్రావణితో, ఇక మీరు బయలుదేరండి, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. ఆమె శిరీష వైపు వెళ్తున్నానన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది. మీ కాబోయే శ్రీమతికి తను కలెక్టర్ భార్య కాబోతున్నానని గర్వంలా ఉందే, పెదవి విప్పి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంది శిరీష నిష్ఠూరంగా. ఆమె పెదవి విప్పగలదు, కాని మాట్లాడలేదు. షాక్ తిన్నట్టు చూస్తూ ఉండిపోయింది శిరీష. నేను తన గొంతునవుతాను, తను నన్ను ముందుండి నడిపిస్తుంది అన్నాడు వెంకట్. అతను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు,
తాను అతని ముందు అన్ని విషయాల్లో చిన్నగా కనిపిస్తున్నట్లు అనిపించింది ఆమెకు. తన ఆశయాలను, ఆదర్శాలను చేతల్లో చూపిన అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలని అనిపించింది. లేచి నిలబడి కంగ్రాచ్యులేషన్స్ అంటూ చేయి అందించింది. అతను ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలాడు. వెంకట్ ఇల్లు ఖాళీ చేసి వెళుతూ ఉంటే శారదకు ఏడుపొచ్చేసింది. శివానందం, శారదల పాదాలకు నమస్కారం చేశాడు వెంకట్. అతని స్నేహితులు స్టేషన్కు వెళ్లడానికి కారు తీసుకొచ్చారు. వెంకట్ కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీష అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు అతను ఓ వైపుకు వంగి నడుస్తూ ఉన్నట్టు ఆమెకు అనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తూ ఉన్నట్లు అనిపించింది. కథ సమాప్తం.